హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో గార్లిక్ ఎగ్ రైస్ చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రైస్ని పొడి పొడిగా వండుకొని చల్లార్చి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఎగ్స్ని పగలగొట్టుకొని బీట్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 4 ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ని ఒక గిన్నెలోకి పగలగొట్టుకొని కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేసుకొని ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి. దానిలో 1 స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 ఎండుమిర్చి తీసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఒక గిన్నెలో రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ పోసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఎగ్ పోసిన వెంటనే కదపకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేయించుకోవాలి. ఇలా బాగా కాలిపోయిన తర్వాత మరీ చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఎగ్ వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్తో వెల్లుల్లి ఫ్లేవర్ కలిసి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే క్యారెట్తో పాటు క్యాప్సికమ్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ముక్కలు వేగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి ముద్దను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లితో చేసిన రైస్ తినడం వలన జలుబు, దగ్గు లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. వెల్లుల్లి పేస్ట్ని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకోవాలి. ఎగ్ అంతా వేసేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోవడం వలన ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఎగ్ ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు వేగిపోయిన తర్వాత పొడి పొడిగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకోవాలి. ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లలు ఎగ్ ఇష్టంగానే తింటారు కాబట్టి ఇలా వెల్లుల్లి ఫ్లేవర్తో కూడా ఒకసారి రైస్ చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. రైస్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ బీట్ చేసుకునేటప్పుడు వేసాము, అలాగే వెల్లుల్లిని మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఆ మసాలా పొడంతా రైస్కి బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కారం సరిపోకపోయినట్లయితే కొంచెం మిరియాల పొడిని వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత చివరలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని దించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.